ఇప్పుడు మీరు చూస్తుండేది ఓర్టాక్స్ పోస్టర్ డిజైన్. ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ మీరు పోస్టర్ డిజైన్స్ కోసం గానీ, లేదా తమ్నెయిల్ డిజైన్స్ కోసం గానీ, లేదా హర్రర్ మూవీ పోస్టర్ డిజైన్స్ కోసం గానీ, లేదా బుక్ కవర్స్ కోసం గానీ యూస్ చేయవచ్చు. నేను ఇది ఒక ఫారెస్ట్ ఇమేజ్ మీద చూపిస్తే మీరు దీన్ని 10 రకాలుగా కూడా కన్వర్ట్ చేయవచ్చు. ఒక స్కై ఇమేజ్ ని తీసుకొని చేయవచ్చు, డిపెండ్ ఆన్ మీకు వచ్చిన సబ్జెక్ట్ ని బట్టి. ఈ ట్యుటోరియల్ మనం ఒక ఫ్యూ స్టెప్ తోనే కంప్లీట్ చేయవచ్చు, అది కూడా సింపుల్ మెథడ్ లో. అయితే ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యూటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. ఈ పోస్టర్ డిజైన్ కోసం నేను కొన్ని ఇమేజెస్ తీసుకున్నాను. ఇది మన మెయిన్ సబ్జెక్ట్. నెక్స్ట్ దీన్ని తీసుకున్నాను అండ్ ఇది ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఇక్కడ టైటిల్ నేను తీసుకున్నాను, ఓర్టెక్స్ పోస్టర్ డిజైన్ అని. ఇప్పుడు మనం మెయిన్ ఇమేజ్ మీదకి వచ్చేసాం. మెయిన్ సబ్జెక్ట్ ఇమేజ్ ఎప్పుడు తీసుకున్నా గానీ స్క్వేర్ వైజ్ గా ఉండేటట్టు చూసుకోండి. ఈ సబ్జెక్ట్ ఇమేజ్ ని మీరు కన్వర్ట్ చేసేటప్పుడు స్క్వేర్ ఉంటే మీకు పర్ఫెక్ట్ గా ఉంటది, లేదంటే స్ట్రెచ్ చేయడం ఇలాంటివి కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రాబ్లం లేకుండా ఉండడానికి మనం స్క్వేర్ తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి సేఫ్ సైడ్ కోసం ఇంకో లేయర్ తీసుకున్నాను. ఇది మనకు అవసరం కాబట్టి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఫిల్టర్ లోకి వెళ్ళాను. ఇక్కడ డిస్టోర్ ఉంది కదా, పోలార్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, జూమ్ అవుట్ చేసి చూడండి, మీకు రౌండ్ సర్కిల్ లాగా వస్తుంది. ఓకే చేసేయండి. ఓకే అయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఫిల్టర్ లోకి వెళ్ళేసి డిస్టోర్ లోకి వెళ్ళేసి, ఈ నేమ్ ఏందో నాకే అర్థం కాలేదు. ఓకే, దీన్ని చూసుకోండి. ఈ ఆప్షన్ ని మనం ఓకే చేయండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి 100 లో గానీ ఉంటే మీరు -100 లో పెట్టుకోండి. ఎందువల్లంటే ఇది ఈ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఇంకొంచెం డెప్త్ గా లోపలికి వెళ్ళొద్దు అనమాట. ఓకే చేసేసాను. చూసారా, మనకి లోపలికి వెళ్ళింది. అయిన తర్వాత కంట్రోల్ జే, ఒక కాపీ సపరేట్ గా తీసుకున్నాను. దీన్ని కంట్రోల్ టీ తో రొటేట్ చేస్తున్నాను. ఓకే కదా. అండ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఇమేజ్ కి ఈ పాయింట్ ఉంది కదా, దీన్ని ఎరేస్ చేస్తాను. ఈ సెలెక్ట్ చేశాను, కొంచెం బ్రష్ పెద్దది చేసుకున్నాను. ఓకే, అండ్ ఇది కూడా మనకి ఎరేస్ చేస్తాను. ఎంతవరకు కావాలనిపిస్తే అంతవరకు. ఓకే సరిపోయింది. ఈ కార్నర్స్ వరకు మనకి వేస్టే, దాని గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. అండ్ ఈ రెండింటిని నేను మెర్జ్ చేసేస్తాను. కంట్రోల్ ఈ. ఇక్కడ చూడండి, ఈ అప్ అండ్ డౌన్స్ నేనేందంటే జస్ట్ లైక్ ఎరేస్ చేసేస్తాను అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఈ ఇమేజ్ కనిపిస్తుంది, దీన్ని హైడ్ చేసేద్దాం. ఓకే, ఇది వరకు మనకి పర్ఫెక్ట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఇమేజ్ ఉంది కదా, దీన్ని తీసుకొని జస్ట్ దీన్ని బ్యాక్ సైడ్ కి వచ్చేస్తాను. ఇక్కడ పెట్టుకున్నాను, బ్యాక్ సైడ్ కి పంపించేసాను. పంపించిన తర్వాత జస్ట్ లైక్ చూసారు కదా. ఓకే, దీన్ని బ్లాక్ చేసేస్తున్నాను. కంట్రోల్ షిఫ్ట్ యూ. ఓకే, మనకు ఒక బ్లాక్ షేడ్ గా ఉంది. అండ్ ఇక్కడ ఒక మనిషిని మనం యాడ్ చేద్దాం. అండ్ దీనికోసం దీని మీద వచ్చేసాను, ఇక్కడ పెట్టేశాను. చూసారా, దీన్ని పైకి తీసుకున్నాను. ఓకే, మనకు వెళ్తున్నట్టు. అండ్ కంట్రోల్ జేతో ఇంకొక లేయర్ తీసుకునేసాను, దాన్ని బ్లాక్ చేసేస్తున్నాను. బ్లాక్ చేసిన తర్వాత లైట్ గా మనం ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కొంచెం షేడ్ ఇద్దాం అనమాట. అంటే ఈ బ్లాక్ ని ఎరేస్ చేస్తే చాలు మనకి. ఈ సెలెక్ట్ చేశాను, ఎరేజర్ కొంచెం బ్రష్ చిన్న చేశాను, జస్ట్ లైట్ గా మనకి అంటే ఆ షేడ్ కనిపించాలంత వరకు. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి మ్యాచ్ కానట్టే ఉంది కదా, దానికోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ టూల్ కనిపిస్తుంది కదా, ఈ టూల్లో బర్న్ టూల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఈ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకునేసి లైట్ గా మనకి షాడో లాగే అంతే. ఇక్కడ కాల్ దగ్గర ఇంకా అవసరం లేదు. దీన్ని తర్వాత ఏంటంటే ఈ టైటిల్ ని మనం యాడ్ చేద్దాం. ఇక్కడికి వచ్చేసిన తర్వాత జస్ట్ లైక్ ఈడ అంతవరకే. దీన్ని వైట్ ఇచ్చేస్తాం. టైటిల్ ని సెలెక్ట్ చేసుకున్నాను, జస్ట్ ఇది అండ్ ఇది. ఈ రెండు వచ్చేసి నేనేం చేస్తానంటే కంట్రోల్ ఈ అండ్ కంట్రోల్ జే. నేను ఫిల్టర్కి వెళ్ళాను, బ్లర్కి వెళ్ళాను, ఇక్కడ రైడియల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ జూమ్ ఇక్కడ బెస్ట్ మనకి 100% లో ఉంది కదా, కొంచెం తగ్గించుకుందాం. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే దీన్ని కొంచెం మనకి ఈ పాయింట్ ని ఓకే చేసాం. ఇది కరెక్ట్ గా అనేది మీకు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇది 2-3 సార్లు ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది. ఒక ఫ్యూ సెకండ్స్ అయితే టైం తీసుకుంటుంది మనకి. చూసారా, ఇది ఒక కైండ్ ఆఫ్ డిజైన్ అనమాట. ఇలాగ ఇచ్చేసాం. కంట్రోల్ టీతో మనకు కావాల్సిన విధంగా మనం రొటేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా దీన్ని చేసిన తర్వాత ఇప్పుడు మనం దీనికి కొంచెం లైట్ గా ఒపాసిటీ తగ్గిద్దాం. జస్ట్ లైక్ మనకు కావాల్సిన తగ్గట్టు అంతే. ఓకే కదా. ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కంట్రోల్ ఏ, కంట్రోల్ షిఫ్ట్ సి, కంట్రోల్ వి. మనం అప్లై చేసిన ప్రతి ఎఫెక్ట్ ని ఒక కాపీగా తీసుకొని మనకు వచ్చేసింది. చూసారా, మొత్తం హైడ్ చేసేసాను. మనకి ఇక్కడ కాపీ అయితే ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫిల్టర్ లోకి వెళ్ళేసి కెమెరా రాక్ వెళ్తాను. ఇక్కడ నేను ఏంటంటే జస్ట్ లైట్ గా టెంపరేచర్ ని కొంచెం తగ్గిస్తాను. చూసారా, గ్రీనిష్ మనకు చేంజ్ అవుతుంది, అంటే మైనస్లోకి వెళ్తున్నాం మనం. అండ్ ఇది వచ్చేసి టింట్ వచ్చేసి కొంచెం పెంచుతున్నాను. చూసారా, కొంచెం డిఫరెంట్ చేంజ్ అయింది కదా మనకి. ఎక్స్పోజర్ కొంచెం
ఒక పాయింట్. ఓకే, అండ్ ఇప్పుడు వైబ్రేషన్ ఉంది కదా, దీన్ని కొంచెం పెంచుతున్నాను. మనకి తగ్గించేటప్పటికి పెంచేటప్పుడు తేడా చూడండి. ఓకే, ఒక 2 పాయింట్స్ చాలు మనకి. 3 పాయింట్స్ పెట్టాను, ఇక్కడికి ఓకే చేసేస్తున్నాను. చూసారా, ఇప్పుడు నేను మొత్తం ఆన్ చేస్తున్నాను. ఓకే, మనం దీన్ని హైడ్ చేద్దాం. చూసారా, ఇది ఒరిజినల్, ఇది వచ్చేసి మనం కెమెరాలో కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసాం కలర్స్, అందువల్ల ఈ డిఫరెన్స్ ఉంది. మనకి ఏది నచ్చితే అది యూజ్ చేసుకోవచ్చు. ఓకే కదా, ఇప్పుడు మనం దీన్ని ఒక పోస్టర్ వైజ్ గా ఎలా చేయాలనేది చూపిస్తాను. ఈ కార్నర్స్ మొత్తం మనకి కట్ అయిపోవాలన్నమాట. దానికోసం నేనేం చేశాను, జస్ట్ క్రాప్ టూల్ తీసుకొనేసి ఈ కార్నర్ దాకా వచ్చేసాను. ఓకే కదా, ఇప్పుడు మళ్ళీ దీన్ని కొంచెం డౌన్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇది కూడా కొంచెం డౌన్ చేస్తున్నాను సైడ్. మన కార్నర్స్ చూసుకోండి ఒకసారి, ఒక పోస్టర్ వైజ్ కి ఎలాగ ఉండాలి ఏంది అనేది ఒకసారి చూసుకోండి. ఎంటర్. చూసారా, మనకు ఒక డిఫరెంట్ అవుట్పుట్. ఈ విధంగా మనం ఒక పోస్టర్ డిజైన్ గానీ, లేదా తమ్నెయిల్ డిజైన్ అయినా గానీ, మూవీ పోస్టర్స్ గానీ, హర్రర్ టైప్ లో మనమైనా క్రియేట్ చేయవచ్చు. ఏ విధంగా దాన్ని బిల్డ్ చేయాలనేది అది మీ మైండ్ సెట్ కి సంబంధించింది. మీకు నేను ఒక చిన్న ఐడియా అయితే ఇవ్వగలిగాను. దీన్ని ఇంకా బిల్డ్ చేయడం అనేది మీ చేతుల్లో పని. ఓకే, ఈ ట్యుటోరియల్ కానీ నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యుటోరియల్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.